నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, ట్రాన్స్‌జెండర్‌ని అన్నాడు. అంతా మొత్తం బహిరంగంగా విప్పి చూపించాడు. వర్షిణిని మొదట పట్టుకెళ్ళినప్పుడు వర్షిణిని నాతో కూడా వచ్చింది. ఆమె కూడా అఘోర ఉపాసన చేస్తానంది, పూజలు నేర్చుకుంటానంది అని చెప్పాడు. కట్ చేస్తే మొన్న పెళ్ళి, నిన్న శోభనం. ఏంటమ్మా ఈ సమాజం ఎట్టుపోతుందమ్మా? ఏమో నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది. అఘోరి అనేవాడు పెళ్లి చేసుకుంటాడా? అసలు అఘోరి అనొద్దు అని నేను డే 1 నుంచి చెప్తున్నా. ఆహా, వాడు అఘోరి అని చెప్పుకున్నాడు వాడు చెప్పుకుంటాడు. అసలు వీడు ఇంతటి ఓడ అవటానికి ఛానల్స్ కాదు కారణం, సోషల్ మీడియా కాదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోన్ ఇన్లో వాడిని తీసుకొని వాళ్ళిద్దరు విరహగీతాలు పాడుకుంటుంటే మీ పెళ్ళెప్పుడు, మీ శోభనం ఎక్కడా, మీరు పిల్లల్ని కంటారా, అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, అసలు ఎవరు ట్రాన్స్జెండర్లు అవుతారు అనే ఒక మినిమం జ్ఞానం కూడా లేని మనుషులు మాట్లాడుతూ ఉంటే ఇవాళ చాలా బాధగా ఉంది. పాపం ఆ ట్రాన్స్జెండర్లు వచ్చి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మా జాతి మీద ఒక చులకన భావం వస్తుంది. జోగిని సంధ్య అనుకుంటా. జోగిని అలాగే వచ్చింది. ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా వచ్చి అదే మాట్లాడుతున్నారు. చాలా బాధాకరంగా ఉంది నాకు చూస్తుంటే. ఎందుకంటే అసలు ట్రాన్స్జెండర్లు అంటే ఎవరు ట్రాన్స్జెండర్లు అవుతారు అనే దాని మీద ముందు మనకు అవగాహన ఉంటే అసలు ఈ శ్రీనివాస్ నిజంగా ట్రాన్స్జెండరా కాదా అనేది మనకు అర్థమవుతుంది. ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు పుడతారు. పుట్టిన తర్వాత అమ్మాయిలలాగా అమ్మాయిల సహజ లక్షణాలతోటి వాళ్ళ ప్రవృత్తితోటి పెరుగుతూ ఉంటారు. అబ్బాయిలు వాళ్ళ సహజ లక్షణాలతోటి వాళ్ళ ప్రవృత్తితోటి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇలా ఉండే వాళ్ళు కాస్త వాళ్ళకి మనసులో ఏమనిపిస్తుందంటే అబ్బాయిలకి ముఖ్యంగా నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని, నా దేహం అబ్బాయిలా ఉంది కానీ నా మనసు అమ్మాయిలాగా ఉంది అని వాళ్ళల్లో వాళ్ళకి ఒక సంఘర్షణ ఉంటుంది ఆ పిల్లల్లో. ఇది పిల్లలప్పుడే స్టార్ట్ అవుతుంది, పెద్దయ్యాక స్టార్ట్ కాదు. పిల్లలప్పుడే అంటే వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికి వాళ్ళు స్కూల్లో వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయలేరు, స్కూల్లో ఐడెంటిఫై అవుతుంది. ఎట్లా అంటే వీళ్ళు ఆడపిల్లలతో ఎక్కువ ఆడుకోవటానికి ఇష్టపడతారు, మగపిల్లల్ని చూస్తే భయపడుతుంటారు, మగపిల్లల్ని ముట్టుకోనివ్వరు, అంటుకోనివ్వరు. ఇప్పుడు మగపిల్లలు భుజాల మీద చేతులు వేస్తారు, ఆడపిల్లల మీద భుజాల మీద చేతులు వేసుకుంటారు, చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు, కలిసి ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ అబ్బాయిలతో కలిసి ఆడుకోరు, అమ్మాయిలతో కలిసి ఆడుకోనివ్వరు. వీళ్ళు ఏకాకులుగా మిగిలిపోతారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు అమ్మాయిల పక్కన కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు స్కూల్ టీచర్ పిలిచి, ఎరా నువ్వు ఆడంగోడివా, ఇలాగే మొదలవుతాయి వాళ్ళకి జీవితంలో మొదటిసారి తిట్లు. ఏది ఈ జెండర్కి సంబంధించిన అవహేళనలు ఇలా మొదలవుతాయి. మొదలైన తర్వాత వీడు వినడు మాట, మళ్ళీ అమ్మాయిలతోనే కూర్చుంటానంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, మీ అబ్బాయి చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, అసలు అమ్మాయిలతోనే కూర్చుంటానంటున్నాడు, వీడికి అమ్మాయిలను ఏడిపించాలని ఉంది, బాగా బుద్ధి చెప్పి పంపండి అని చెప్తారు. వీళ్ళు ఇంటికి వెళ్ళాక చితక్ కొడతారండి. అంటే స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి మాట వచ్చింది కదా, కానీ వీడు మారడు. ఈ ఘర్షణ ఎక్కువైంది అంటే వీడి ఇంట్లోంచి పారిపోయి బయట ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి కనిపిస్తే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసేస్తారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, వీళ్ళు పిల్లలు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ పక్కన చేరుతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి రెండు వృత్తులు ఉంటాయి. ఒకటి భిక్షాటన, ఇంకోటి వ్యభిచారం. ఈ రెండు తప్పితే ఏమీ ఉండవు. వాళ్ళు ఇలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు వాళ్ళు చీరలు కట్టుకుని, జుట్టు పెంచుకుని, పువ్వులు పెట్టుకుని వీళ్ళు అమ్మాయిలుగా వీళ్ళు స్థిరపడిపోదాం అనుకుంటారు. కానీ వీళ్ళకున్న ఏకైక ఆటంకం ఏంటి? వాళ్ళ అంగం. అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ మాతాజీలని వాళ్ళకు ఉంటారు గురువులు, ఈ గురువుల దగ్గరికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుని
ఆ ఆపరేషన్ చేయించుకుంటారు. ఈ ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో దానికి ఇన్ఫెక్షన్లు వచ్చి ఆరోగ్యం పాడైపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ గాయం మానక చాలా రోజుల పాటు దాంతో గాయంతోనే సహజీవనం చేస్తారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ అరకొరగా ఉన్న వాళ్ళ డబ్బులకి ఈ ఈ పిల్ల బచ్చాగాళ్ళు చేరతారు. మేము మీతో ఉంటామమ్మా, మేము మీతో ఉంటామమ్మా అని. వీళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండదు, వాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండదు. వీళ్ళని దగ్గరకు తీస్తారు, కలిసి ఉంటారు, వీళ్ళని పిల్లల్లాగా చూస్తారు. అమ్మ అమ్మ అనే పిలుస్తారు వాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళకంటే పెద్దవాళ్ళని అమ్మ స్థానం ఇచ్చి మాట్లాడతారు, గురువు స్థానం ఇస్తారు. ఎంత గురువు స్థానం ఇస్తారంటే వాళ్ళు ఆ గురువుని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంత. ఇది ట్రాన్స్జెండర్ల జీవితం. అంటే వీళ్ళు ఒక మగపిల్లవాడిని వీళ్ళు సహించని అంత మనస్తత్వం వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఒక ఆడ మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. మరి ఇక్కడ వీడికి ఆడ మనస్తత్వం ఉందా, మగ మనస్తత్వం ఉందా? ఆడ మనస్తత్వం ఉంటే ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? నా ముద్దులు పెళ్ళామా అని ఇంకొక దానికి ఎందుకు ఫోన్ చేస్తాడు? నాతోనే అయితలేదే అంటాడు. ఎట్లా అంటాడండి? ఆ మాటలన్నీ మగాళ్ళు మాట్లాడినట్టున్నాయా, ఆడవాళ్ళు మాట్లాడినట్టున్నాయా? మాట్లాడేటట్టే ఉన్నాయి. వీడు ఏదో ఒక ప్రమాదంలో ఎవరో వీడికి వాతలు పెడితే అది ఇన్ఫెక్ట్ అయితే వాడు సర్జరీ చేయించుకున్నాడు. అంతేగాని వాడికి ట్రాన్స్జెండర్ ఫీలింగ్ వచ్చి, అంటే అమ్మాయి ఫీలింగ్ వచ్చి చేయించుకోవాలా సర్జరీ. అందుకే వాడికి ఆ పార్ట్ అనేది ఒక్కటి లేదు తప్పితే వాడి మనసంతా, వాడి ఒళ్ళంతా కొవ్వంతా మగ కొవ్వే ఉంది వాడికి, ఆడ కొవ్వు లేదు. క్లియర్గా మాట్లాడుకుంటే ట్రాన్స్జెండర్ కొవ్వు కూడా లేదు వాడికి, మగ కొవ్వే ఉంది. అందుకే వాడు కొవ్వెక్కిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ట్రాన్స్జెండర్ అంటే వీడు ట్రాన్స్జెండర్ కాదు, క్లియర్ అయిపోయింది. క్లియర్. మరి ఏంటి ట్రాన్స్జెండర్ కాకుండా ఏంటి అంటే ఇదొక వేషం వేసి, అఘోరీ వేషం వేసి ఇప్పటి వరకు మనకి తెలిసి ఈ సభ్య సమాజంలో బట్టలు లేకుండా ఒక అఘోరీ తిరగడం మనం చూడలేదు. పిచ్చివాళ్ళని చూసాం, బట్టలు లేకుండా తిరిగే పిచ్చివాళ్ళని. అఘోరీల్ని అఘోరీల్ని చూడలేదు. అదే అంటున్నా, చూడలా మనం అఘోరీలని చూడలేదు, అసలు అఘోరీలనే చూడలేదు మనం. అఘోరీలనే చూడలేదు. అది సినిమాల్లోనూ ఎక్కడో చూస్తుంటాము. కుంభమేళాలప్పుడు వాళ్ళు బయటకు వస్తారంట, అది అది మనం వినడమే కానీ చూసింది లేదు. అలాంటిది వీడు అఘోరీ వేషం వేసుకుని సభ్య సమాజంలోకి వచ్చేసి, దీని వెనక ఒకటే రీజన్. వీడు ఏం చేశాడంటే అఘోరీ ట్రాన్స్జెండర్ని అనిపించుకోవాలి అని, ఎలాగూ పార్ట్ లేదు కాబట్టి హార్మోన్స్ తీసుకుంటే బ్రెస్ట్లు వస్తాయి మగాళ్ళకి. ఆ హార్మోన్ థెరపీ తీసుకున్నాడు వాడు. తీసుకొని బ్రెస్ట్ వచ్చింది. సో అందరినీ నమ్మించగలిగాడు ట్రాన్స్జెండర్ అని. నమ్మించి, ఒట్టి ట్రాన్స్జెండర్ అంటే ఉపయోగం ఏముంది? బోల్డ్ మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మళ్ళీ ట్రాన్స్జెండర్కి ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి, యాడ్ ఆన్ చేయాలి. ఆ యాడ్ ఆన్ చేసిన ఇదేంటి అంటే ఇమేజ్ అఘోరీ వేసి జనాల్ని కరెక్ట్గా నమ్మించాలి అని అంటే ఎక్కువ మంది జనసమూహం ఉన్న దగ్గరికి ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ అదిరిపోవాలంటారు చూడండి సినిమాల్లో, హీరో ఎంట్రీ అదిరిపోద్ది అంటారే, అలా హీరో ఎంట్రీ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇచ్చాడు వీడు. ఇచ్చి ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఇలాగే తణుకులో ఇంకొక అఘోరీ బాబా ఉన్నాడు, వాడి పేరు కూడా ఏదో చెప్పారు. ఆ అఘోరీ బాబా దగ్గరికి వీడేం చేశాడు, ఇంకా కారు ఉంది చేతిలో, నేను అఘోరీనని చెప్పుకుంటున్నాడు. అదిరిచ్చి బెదిరించి పెట్రోల్ పోయించుకుంటున్నాడు, అదిరిచ్చి బెదిరించి తిండి తింటున్నాడు, అడ్డొచ్చిన వాళ్ళ కొడతానంటున్నాడు, గుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నాడు. ఈ నానా కంగాళి చేసుకుంటూ తణుకు కూడా వెళ్ళాడు. తణుకు కూడా వెళ్ళినప్పుడు ఆ తణుకులో ఈ శ్రీవర్షిని తళుక్కున మెరిసి కనిపించింది. ఈ శ్రీవర్షిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? మనోడు ఉన్నాడు కదా, పెంపుడు అన్న విష్ణు,
విష్ణు తీసుకుని వెళ్ళాడు. విష్ణుకి ఏంటి, హఠాత్తుగా కరోనా తర్వాత వ్యాపారం దెబ్బతింది. వ్యాపారం దెబ్బతిని అతలాకుతలమైన పరిస్థితుల్లో ఇతని పరిస్థితి బాగున్నప్పుడు ఈ కుటుంబానికి సాయం చేశాడు. ఈ పిల్లని నేనే పెంచాను అని చెప్తాడు. వీడికి ఏమో 35 ఏళ్ళు ఉన్నాయి, వీడు ఇంకో పాపను పెంచడం ఏంటో నాకు అర్థం కాల. సరే వాడి పెళ్ళి పెటాకులైంది, వాడికి ఒక కొడుకున్నాడు, వాళ్ళేం గాలికి పోయారో తెలియదు. వీడు మట్టుకు ఈ పక్కింటోళ్ళకి అటు పక్కింటోళ్ళకి ఇటు పక్కింటోళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చున్నాడు. వీడు ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని. తీసుకెళ్ళి అతనికి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది, ఆ బాబాకి కూడా. అసలు ఈమెకి అఘోరి మాతలాగా ఈమెను తయారు చేసి, ఇప్పుడు మగవాళ్ళని కంటే కూడా ఆడవాళ్ళని ఎక్కువ నమ్ముతారు అమాయకులని అనుకున్నారో ఏమో, ఈమెను ఒక మాతాజీని చేద్దామని ప్లాన్ వేశారు వాళ్ళు. ఓకే, వేసి మంత్రోపదేశం కూడా అయిపోయింది. ఇంకా దుకాణం పెట్టడమే ఆలస్యం. ఆ టైంలో వీడు వచ్చాడు అక్కడికి, అందరినీ వరుసగా దర్శించుకుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ వేశారంటే, ఆ తణుకు బాబా ఏదో కొంచెం స్లోగా ఉన్నాడు, ఆయనతోటి అయితే ఈ డబ్బులు సంపాదించేది ఏదో ఫాస్ట్గా అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పి, ఈ అఘోరి బాబాకి ఆల్రెడీ బాగా అసలు స్టేట్ అంతా మారుమోగిపోతున్నాడు కదా 2 రాష్ట్రాల్లో అని చెప్పి ఇతన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి ఆ తణుకు బాబాకి చెల్లిచీటి ఇచ్చేశారు. ఓకే, ఇచ్చేసి శ్రీవర్షిని, బాబా, ఈ అఘోరి గారు అందరూ కలిసి గుంటూరులో తాడేపల్లిలో వీళ్ళ ఇంట్లో చేరారు. 10 రోజుల పాటు వీళ్ళ ఇంట్లో ఉన్నారు. ఉండి 10 రోజుల పాటు శుభ్రంగా అడిగి మందు ఇచ్చారు, తిండి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయిపోయింది. ఈలోపు అసలు మామూలుగా ఇదంతా ప్లాన్ చేద్దాం అనుకున్న, అందరూ కలిసి చేద్దాం అనుకున్నారు కదా. తణుకు బాబా ఏం చేశాడంటే, అసలు వీడు మరీ డేంజర్గా కనపడుతున్నాడు, ఎక్కడంటే అక్కడ తగాదాలు పడుతున్నాడు, వీడితోటి కొంచెం ప్రమాదమేమో, వీడిని కాస్త స్లో చెయ్యి, అసైన్మెంట్ నీకే ఇస్తున్నాను అని చెప్పి అఘోరి ఈ శ్రీనివాస్ని విష్ణుకి ఇచ్చి, అసలు శ్రీనివాస్ అవసరాలు ఏంటో తీర్చు అని చెప్పాడు. చెప్తే వీడు మందే ఇచ్చాడా, సిగరెట్లే ఇచ్చాడా, తిండే ఇచ్చాడా, ఇంకేమేమి ఇచ్చాడో తెలియదు, తాళి కూడా కట్టించుకున్నాడు. ఎవరు? విష్ణు అఘోరితో తాళి కట్టించుకున్నాడు. విష్ణు చెప్తున్నాడు నాకు తాళి కట్టాడని. ఇది కథ. అయితే వీళ్ళింట్లో తీసుకొచ్చున్నారు కదా, వీళ్ళకి ఏదో దుకాణం ప్లానింగ్లో ఉన్న సమయంలో వీళ్ళందరికీ ఎందుకు వాటాలు ఇవ్వాలి? కష్టపడేది నేను, మహా అయితే కష్టపడేది ఆ అమ్మాయి, వీళ్ళందరికీ వాటాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దీన్ని తీసుకుని జంపజలానిలాగా వెళ్ళిపోయాడు. ఓకే, గుజరాత్ వెళ్ళిపోయాడు. ఓకే, వీడికి ఆశ జావక విష్ణుగాడు మళ్ళీ గుజరాత్ వెళ్ళాడు. వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నా కాదుకూడదు అని చెప్పి మళ్ళీ జెండా ఎత్తేసింది. ఎత్తి హైదరాబాద్లో చేరి హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్లో తేలింది. న్యూస్ ఛానల్లో తేలటంలో వెనకమాల అర్థం ఏంటి అంటే, న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు, నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి ఇండికేషను శ్రీనివాస్కి ఎలా ఇవ్వాలి? వాడు విరహగీతాలు పాడుకుంటున్నాడు ఈ అమ్మాయి వచ్చేసినందుకు, వెక్కి ఏడుస్తున్నాడు. వాడెంత ఏడుస్తాడు ఈ అమ్మాయికి తెలుసు. ఈ కండిషన్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోతే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్ళని అన్నారో వెంటనే రాధిక గారు రంగప్రవేశం చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతోనూ పెళ్లి చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాతోనూ విరహగీతాలు పాడాడు, లేకపోతే డ్యూయెట్లు పాడాడు, మాకు హనీమూన్లు అయిపోయినాయి, ఏంటి సంగతి అని ఆమె వచ్చింది. ఇది కథ. అసలు ట్రాన్స్జెండర్ కదా, వీళ్ళతో ఏం చేస్తాడని చెప్పి ఇంతమంది అమ్మాయిలు ఆడు వెనకతలు పడుతున్నారు. వీళ్ళందరూ ట్రాన్స్జెండర్ కాదు మామా. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మామూలు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేది ప్రేమ, అభిమానము, అనుబంధము, శారీరక సుఖము, తద్వారా పిల్లలు పుట్టడము, ఇదంతా ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఇది వేరు. అసలు ఆ ప్రోగ్రాంలో శారీరక వాంఛల సంగతి పక్కన పెడితే, ఏదో అంటారే చేతిలో డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని,
వాంచలే కావాలి అంటే అది వేరే రకంగా కూడా చూసుకోవచ్చు. వీటితో ఉంటే డబ్బులు వస్తాయని కదా వీళ్ళ ప్లాను, ఆశ్రమాలు కట్టాలని కదా. ఇప్పుడు ఆమె కూడా రాధిక కూడా అదే కదా చెప్తుంది, అవును ఆశ్రమం కట్టాలని. ఇప్పుడు వీడేం మాట్లాడాడు ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చినప్పుడు? ఆశ్రమం ఆశ్రమం కడతా అన్నాడు. అందరి నోట్లోంచి ఆశ్రమాలే వస్తున్నాయి. అవును అందరి అంతిమ లక్ష్యం ఆశ్రమం. ఆశ్రమం. ఆశ్రమం ద్వారా ఆస్తులు. ఎవరైతే ఆశపోతు భక్తులు ఉంటారో, నేను వాళ్ళని ఆశపోతులని అంట, ఆశపోతు భక్తులు ఉంటారో వీళ్ళు డబ్బులు సమర్పించుకుని ఇంకేముంది, ఇప్పుడు వాడు 10 లక్షలు వేసుకోవాలా, వాళ్ళు ఎవరో అకౌంట్లో వేయాలా, అదేమంటే రిటైర్డ్ జడ్జి అంట, రిటైర్డ్ జడ్జి అంట, అంతటోడు వేస్తాడా? మళ్ళీ ఇదంతా జాలినట్టు నిన్న ఇంత ప్రచారం జరుగుతుంటే మాలాంటి వాడు అందరూ ఇంత గొంతులు నించుకుని మాట్లాడుతుంటే ఆడెవడో ఎమ్మెల్యే అంట 5 లక్షలు ఇచ్చాడంట పూజలు చేయమని. ఎవడెవడైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళని కూడా లోపలేస్తే కానీ తిక్క కుదరదు. వాళ్ళెంత దోషులో వీళ్ళు కూడా అంతే దోషులు, పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటి అంటే, నిన్న నేనేదో డిస్కషన్లో ఉన్నప్పుడు కృష్ణ అని బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాడు వచ్చాడు. వాడు ఇంకొక కొత్త స్టోరీ చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వీడికి 3 కోట్లకు అమ్ముకున్నారు శ్రీవర్షిణిని. ఈ శ్రీవర్షిణి పెద్ద దొంగది, అది పెద్ద ముదురు బొచ్చ, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నేను చెప్పాను, నేను ఉండగా మాట్లాడక ఇట్లాంటివి ఏం మాట్లాడుతున్నావు, మర్యాదగా మాట్లాడు అని. ఇప్పుడు శ్రీనివాస్ మంచివాడంట వాడి దృష్టిలో. వీళ్ళందరూ మోసగాళ్ళు మాయగాళ్ళు అంట. అందరిలోకి శ్రీవర్షిని మరీ మాయలేడి అంట. పాపం శ్రీనివాస్ వీళ్ళందరినీ నమ్మి పాపం అమ్మాయికి అఘోరి తత్వాన్ని ఇచ్చి ఆ అమ్మాయి చేతిలో డబ్బులు పడంగానే తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతాడు. అది ఆ అమ్మాయిని వీడికి ఇచ్చినందుకు వాళ్ళు వీడేమో 3 కోట్లు ఇచ్చాడు. 3 కోట్లు ఇచ్చాడంట అఘోరి. ఎక్కడ తెచ్చిస్తాడు 3 కోట్లు? అసలు 3 కోట్లు ఇచ్చాడే అనుకుందాం. 3 కోట్లు ఎక్కడే శ్రీనివాస్కి? ఇప్పుడు ఇన్ని బిజినెస్లు చేసే వాళ్ళకే 3 కోట్లు ఆదాయం రావట్లేదు. ఒక అమ్మాయి కోసం 3 కోట్లు ఎందుకు ఇస్తాడు? అదే మరి వినేవాళ్ళు ఉంటే అలాగే చెప్తారు. ఐఫోన్ కొనిపించుకుంది, కాలేజీ ఫీజులు కట్టించుకుంది, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఓకే ఇచ్చింది. అసలు శ్రీనివాస్కి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అమ్మ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇల్లు వాకిలు లేకుండా ఉన్నారు. వాళ్ళ అమ్మని చూస్తే రోజు దినసరి కూలి వాళ్ళ అమ్మ, శ్రీనివాస్ అమ్మ. ఇప్పుడు రాధిక 3 లక్షలు ఇచ్చిందో, రాధికాకి వీడు 3 లక్షలు ఇచ్చాడో తెలియదు ఆశ్రమం గురించి. ఇది 10 గుంట్ల భూమి గురించి కూడా మాట్లాడుతోంది ఆ అమ్మాయి. ఏది ఏమైనా ఒకటమ్మా, వీళ్ళందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఆశ్రమం ద్వారా వచ్చే డబ్బులు. వీళ్ళందరికీ వేణుస్వామి పెద్ద గురువు. ఓ బ్యాక్ ఎండ్ లో వేణుస్వామి కూడా ఉన్నాడా? ఎందుకంటే నిన్న చెప్పిన ఆ బ్రాహ్మణ సంఘాల వాళ్ళు అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇతనికి క్షుద్ర పూజలు వచ్చు 1, 2 వామాచారం ప్రకారం పూజలు చేస్తాడు, 2 కన్యా పూజలు చేస్తాడు, యోని పూజలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అందుకే అతని దగ్గర శక్తులు ఉన్నాయి అని అతను సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకొకటి, ఈ వర్షిణి అలా మారటానికి కారణం వశీకరణ చేశాడు అని కూడా మనకి విన్నా. ఇప్పుడు ఈ పూజలన్నీ చేసిన వాళ్ళు వశీకరణ చేస్తారా? నిజంగా వశీకరణ శక్తి అనేది ఉందంటారా? నేను నిన్న అదే అడిగా. డే 1 నుంచి మీడియాలో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అఘోరి అని పిలవకండి, అతను ఒక ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీగానే పిలవండి అని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకా 4 అడుగులు ముందుకేసి వాడొక 420 అంటున్నా నేను. మరి నా మాట పడిపోవాలి వాడికి అంత